హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ సండే స్పెషల్గా ప్రాన్స్ ఫ్రై అండి. ఇదొక సైడ్ డిష్ రెసిపీ అండి. ఇది చేసుకోవడానికి మనకి ఏం కావాలో ఇప్పుడు చెప్తాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద ఉల్లిపాయలు, నేను ఇక్కడ శుభ్రం చేసిన 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. కొంచెంగా కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీకి సరిపడగా కారం, గరం మసాలా పౌడరు, కొంచెంగా పసుపు, కొంచెంగా మిరియాల పొడి. ఇంతేనండి. ముందుగా పచ్చిరొయ్యలను శుభ్రంగా కడిగి కొంచెంగా పసుపు, ఉప్పు వేసి వాటర్లో ఎగరబెట్టుకోవాలి. దాంట్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం డ్రై చేసుకోవాలి, లేదంటే రొయ్యలు అనేవి బాగా స్మెల్ వస్తాయి. ఇప్పుడు ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి ఫ్రై కాబట్టి. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇక్కడ నేను ఒకటే వేసానండి. గరం మసాలా, కారం అన్నీ కలిపి మళ్ళీ ఘాటు ఎక్కువగా ఉంటుందని. సో ఈ ఉల్లిపాయలని సిమ్లో పెట్టుకొని దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగేటప్పుడే కొంచెంగా పసుపు, కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు, మిర్చి బాగా ఫ్రై అవుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా వరకు ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటుగానే మనం డ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు కర్రీకి సరిపడా మనం కారం వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేసి మరొకసారి రొయ్యలకి కారం, గరం మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా మనం చివరిగా కొంచెంగా పెప్పర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రైకి కాంబినేషన్గా సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.